పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఇంతవరకు కూడా మమ్మల్ని ప్రభా ఈ యొక్క లోకముల సజీవులుగా ఉంచినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఇటు ప్రభువుని ఆరాధించే ధన్యతను సమయమును ప్రభా మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు. చదవబడిన వాక్యమును ప్రభా నాయన నేనైతే నిలబడిన మీ దాసుని బలహీనుడును ప్రభా మీరే బలపరిచి ప్రభు మీ పరిశుద్ధాత్మ పూర్ణిగా చేసి ప్రభు మీరే నా తండ్రి నా నోట మీ మాటలు ఉంచమని వేడుకుంటున్నాను. తండ్రి నాయన మీ యొక్క నడిపింపును, మీ సహాయమును, మీ కృపను కోరుకుంటున్నాను. నాయన నీవేదైనా పైనుంచి అందిస్తే తప్ప నేనేమి కూడా మాట్లాడలేని నిస్సహాయ దాసుడిని మీ ఎదుట నేను ఒప్పుకుంటూ నన్ను పూర్తిగా ఖాళీ చేస్తూ ప్రభా మీ మాటలు నా నోట ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ మాటల ద్వారా మీ ప్రియమైన బిడ్డలు మీరు ప్రభా సంతృప్తిపరిచి ప్రభా నాయన మీరు కృప చూపించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చూస్తే ఈరోజు ఆరాధన తలంపుల కొరకై కొన్ని మాటలు మనం చూస్తే మన ప్రభువుని రండి అక్కడ అంటున్నాడు, రండి యెహోవాను గురించి ఏం చేయాలంట, ఉత్సాహ ధ్వని చేయదాం. కాబట్టి ఈ సమయంలో మన ప్రభువుని ఉత్సాహ ధ్వని చేయటానికి అందరం కూడా సంఘముగా సమాజముగా ప్రభువుని గురించినటువంటి ఉత్సాహ ధ్వనితో మనం ప్రభువుని ఆరాధించడం కొరకై ఆయన సన్నిధిలో చేరినటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి ఉత్సాహ ధ్వని చేయదము. మన రక్షణ దుర్గమును బట్టి ఏం చేయాలంటే మనం సంతోషగానం ఇచ్చారు. మన యొక్క రక్షణ దుర్గము, మనకు రక్షణ ఇచ్చినటువంటి మన ప్రభు యేసుక్రీస్తు వారి గురించి మనం ఏం చేయాలంటే రాయబడుతున్నదంటే అక్కడ సంతోషగానము చేయాలి. ఇప్పటి వరకు కూడా మనము పాటల ద్వారా మన ప్రభువుని సంతోష గానములతో ప్రభువును మనము ఘనపరిచినాం. కాబట్టి అక్కడ అంటున్నటువంటి మాటలు చూస్తే యెహోవా ఎలాంటి దేవుడుగా ఉన్నాడని చూస్తే ఆయన సంతోషగానము చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అలాగే 2వ వచనంలో ఉన్నది, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అంటున్నాడు. కాబట్టి మనం ఏ విధంగా ఆయన సన్నిధికి రావాలంటే కృతజ్ఞతాస్తుతులతో దేవుడు మన ఎడల చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని మనం ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని మనం ఘనపరచ బద్ధులమై ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా అంటున్నాడు, కీర్తనలు పాడుచు ఆయన పేరట ఏం చేయాలంట, సంతోషము గానము చేయాలి. కాబట్టి కీర్తనలు పాడచ్చు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఊరకనే ఉంటాం కాదు, కానీ మనం సంతోషముతో ప్రభు నా ఎడల నా కుటుంబం ఎడల నా బిడ్డ ఎడల చేసినటువంటి గొప్ప కార్యములు బట్టి, మహాకార్యములు బట్టి సంతోషముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి అక్కడ అంటున్నాడు దావీదు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం చూస్తే యెహోవా మహాదేవుడు మహాకార్యములు చేసేటువంటి దేవుడు. కాబట్టి మన మొదటి తలంపులు చూస్తే యెహోవా మహాదేవుడు మహాకార్యములు చేసేటువంటి దేవుడు. ఇక్కడ గొప్ప కార్యములు ఎంతో నీ ఎడల నా ఎడల కూడా. అందుకని అంటున్నాడు, అందుకని మనం ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ కృతజ్ఞత లేకుండా మనం ఉండకూడదు. కాబట్టి దేవుడు మన ఎడల చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, మన బిడ్డల ఎడల చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మనము దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మనసారా కూడా హృదయమారా కూడా ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించబద్ధులమై ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో చూస్తే యెహోవా ఎలాంటి దేవుడు అంట, యెహోవా మహాదేవుడు అని రాయబడుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఎలాంటి దేవుడిని మనం ఆరాధించడానికి ఆయన సన్నిధిలో చేరి కూడి వచ్చినామంటే మన దేవుడు యెహోవా మహాదేవుడు అంట. కాబట్టి ఇట్టి మహాదేవుడిని మనం హృదయమారా కూడా మన ప్రభువుని ఆరాధించి మన ప్రభువుని మనము ఘనపరచబద్ధులమైంది. కాబట్టి ఈ దినము మన సందర్భం ఏంటంటే మహాదేవుడు మహాకార్యములు చేసేటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇట్టి ప్రభువుని మన హృదయమారా కూడా మన ప్రభువుని మనం సంతోష గానములతో, అంత మాత్రం కాకుండా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చి
ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేయాలన్నమాట. ఆయన యొక్క సన్నిధిలో ఆరాధించాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువును మహిమపరచ బద్ధులమై ఉండాలి అని ఎందుకని అంటున్నాడు కదా. 7వ వచనంలో చూస్తే 95వ సంకీర్తన 7వ వచనంలో ఏమన్నారు? రండి సాగిలపడి రండి నమస్కారం చేసి సాగిలపడదు అంటున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని పిలుస్తా ఉన్నారంటే, కాబట్టి రండి మీరు, కాబట్టి రండి ఏం చేయాలంట? నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మనం ఏం చేయాలా? మోకరించుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినడలా ఎంత మేలు. కాబట్టి మనం ఆయన యొక్క మాటను ఆలకించినప్పుడు, నేడు మనము ఆయన యొక్క మాట వినపడుతున్న సమయంలోనే ఆయన మాటను కనుక మనం ఆలకించినప్పుడు ఎంత మేలు అని రాయబడుతుంది. కాబట్టి ఆయన మాటను ఆలకించడం మూలకంగా నీ నా జీవితంలో మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు, ఆయన యొక్క కృపలు పొందేటువంటి వారు ఉంటాం కదా. ఇంత మనం కూడా పాడుకున్నాం కదా. ఏం పాట పాడుకున్నాము? ఇమ్ముగని సుదినము అనేటువంటి పాటను మనం పాడుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క సుదినము నాడు మన ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువుని ఘనపరచబద్ధులం ఏంటున్నాం. ఎందుకంటే రండి నమస్కారం చేద్దాం. కాబట్టి ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించుదాము అని దావీదు తన అనుభవంలో ఈ మాటలు మన గమనంలోనికి ఆయన తీసుకొస్తా ఉన్నారు. అందుకనే సృజించిన, కాబట్టి మనలను సృజించిన, ఎవరిని సృజించాడంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను సృజించిన యెహోవా సన్నిధిని మనం ఏం చేయాలి? బద్ధులమైనామంట మోకరించి ఏం చేద్దాం? ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క మోకాలు కూడా ఆయన యేసు నామముల వంగునట్లు అని రాయబడుతుంది. కాబట్టి ప్రతి మోకాలు కూడా యేసు నామములో మోకరించి ఆయన ప్రార్థించబద్ధులమైంటున్నాం. అందుకనే మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? మహాదేవుడు, మహాకార్యం చేసేటువంటి గొప్ప దేవుడు. అందుని బట్టి మన ప్రభుని సమయంలో ఆరాధించి మన ప్రభుని ఘనపరచబద్ధులమైన. అందుకనే 96వ సంకీర్తన 3వ వచనం కూడా చదువుకుంటాం. ప్రక్కనే ఉన్నది 96వ సంకీర్తన. కాబట్టి ఆ 96వ సంకీర్తన 3వ వచనంలో చూస్తే, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు అని రాయబడుతుంది. కాబట్టి మనం చూస్తున్నటువంటి భాగములో మనం చూస్తున్నప్పుడు 3వ వచనం కదా, 3వ వచనంలోనే రాయబడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు 96వ సంకీర్తన మనం గమనిస్తూ వచ్చినప్పుడు చదవండి ఆ మాటలు కూడా. అన్ని జనులు ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన కార్యములను ఏం చేయాలంట? కాబట్టి ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. కాబట్టి ప్రచురించుడి, అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు ఆయన కార్యాలు మనం అన్నీ కూడా ఆయన కార్యాలు ప్రచురం చేయాలి అని ప్రభు యేసుక్రీస్తు వారు మహత్యము కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడని దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకని 3వ వచనంలో ఉన్నది యెహోవా మహత్యము గలవాడు అంట. కాబట్టి మనం ఆరాధించేటువంటి ప్రభు ఎలాంటి దేవుడు? మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. కాబట్టి ఈ యొక్క దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అధికమైనటువంటి స్తోత్రములు పొందేటువంటి దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని అధికమైన స్తోత్రములు పొందదగిన వాడని రాయబడుతున్నది. కాబట్టి ఇటు ప్రభువుని నీ నా జీవితంలో మనం కూడా హృదయమారా కూడా ఈ సమయంలో మన ప్రభువుని ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ బద్ధులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి కొన్ని ఆరాధన తలంపులు మనం చూసినప్పుడు 34వ సంకీర్తన 3వ వచనం కూడా చూస్తాం. 34వ సంకీర్తన దావీదు గారు రాసిన సంకీర్తనలో చూస్తాం. 34వ సంకీర్తన 3వ వచనం కూడా చదువుకుంటే అక్కడ ఉన్నటువంటి మాట, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. కాబట్టి ఇది గొప్ప కార్యములు, మహాకార్యములు, మరి ఆశ్చర్య కార్యములు చేసినటువంటి ప్రభువును మనం ఏం చేయాలంట?
ఘనపరచాలి. కాబట్టి నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను అని ప్రభు అనే యేసుక్రీస్తు వారు సమూయేలు గ్రంథంలో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. కాబట్టి నీవు ప్రభు అనే యేసుక్రీస్తు వారిని ఘనపరిచినప్పుడు ఆయన ఊరకనే ఉండడు, కానీ ఆయన కూడా నిన్ను గొప్పగా చేసేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయాలి. అక్కడ మనం అందరం కూడా ఏకముగా కూడి ప్రభు నామము గొప్ప చేయటు కొరకై ఆయన సన్నిధిలో చేరి కూడినటువంటి వారుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఏమంటున్నారు, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయాలి. ఏక మనస్సుతో ఏకముగా ఆయన నామమును ఏకాత్మతో మన ప్రభుని హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును ఘనపరచ బద్ధులమై ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనం చూస్తే మరొక మాట కూడా చూస్తే 74వ సంకీర్తన 74వ సంకీర్తనలో కూడా కొన్ని మాటలు చూస్తాము. 74వ సంకీర్తన చూడండి 12వ వచనం. 74వ సంకీర్తన కాబట్టి చూస్తున్నాడు. అక్కడ చూస్తే ఆ 12వ వచనంలో పురాతన కాలం మొదలుకొని కాబట్టి దేవుడు నా రాజయ్యి ఉన్నాడు దేశంలో, కాబట్టి దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. కాబట్టి మన దేవుడు ఎవరు అని మనం చూస్తే పురాతన కాలం మొదలుకుని దేవుడు ఎలా ఉన్నాడంట, నా రాజయ్య ఉన్నాడు అంటున్నాడు దావీదు. దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మహారక్షణను మరి ఆయన కలుగు చేసేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని ఈ సమయంలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచాలి. కాబట్టి ఈరోజు ఆరాధన తలంపులు ఏంటంటే మనం చూస్తే దేవుడు మహాకార్యములు చేసేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఇలాంటి కార్యములు చేసినటువంటి ప్రభువుని మనం ఆరాధించకుండా స్తుతించకుండా మరి ఘనపరచకుండా ఎలా ఉండగలుగుతాం? అందుకని పురాతన కాలం మొదలుకొని, కాబట్టి పురాతనమైన కాలము మొదలుకొని దేవుడు మరి నారాజై ఉన్నాడు. కాబట్టి పురాతన కాలం నుంచి కూడా ఆ యొక్క యేసు ప్రభు నా జీవితంలో నాకు రాజై ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడు అని దావీదు తన అనుభవంలో ఈ సంకీర్తన ఆయన రాస్తూ ఉన్నారు. కాబట్టి దేశంలో మహారక్షణ కలుగజేవాడు ఆయనే. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, దేశంలో ఎవరున్నారంట, ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా మహారక్షణ కలుగు చేసేటువంటి దేవుడు ఆయనే. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తాం. మన ప్రభు ఎలాంటి వాడంట, మహారక్షణ కలుగు చేసేటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందును బట్టి మన ప్రభువుని హృదయమార కూడా ఆరాధించి ప్రభువుని ఘనపరచ బద్ధులమై ఉంటున్నాం. అలాగే రోమాపత్రికలో చూస్తే మనం ఎలాంటి వారికి ఉన్నామని చూస్తే 5వ అధ్యాయము 9వ వచనములో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 5వ అధ్యాయములో చూస్తే 5వ అధ్యాయము మరి 9వ వచనం 5-9 చదువుకుంటాము. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం ఏం చేయబడ్డామంట, రక్షించబడ్డాం. అందును బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. కాబట్టి నా జీవితంలో మరి ఉగ్రత నుంచి నన్ను కూడా తప్పించినటువంటి కారణం చేత మన ప్రభువుని ఆరాధించబద్ధులమేంటి. కాబట్టి నేను కూడా ఉగ్రతకు లోనైనటువంటి వారుగా ఉన్నాం. అందుకని అంటున్నాడు కదా, కాబట్టి ఆయన రక్తం వలన, ఎవరి రక్తం అంట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము వలన. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుందంట, పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కాబట్టి ఆయన రక్తం వలన. కాబట్టి ఈ యొక్క సమయంలో ఆయన రక్తం వల్ల మనం ఏం చేయబడుతూ వస్తున్నామంట, ఆయన రక్తం వల్ల ఇప్పుడు నన్ను కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చినాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఒకప్పుడు మనలో నీతి లేదు, నీతి లేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయేను,
తీయలేని మానీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయేను. ఉదయించే మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము. ఉదయించే మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము. జయశీలుడావాగువో మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. కాబట్టి ప్రభుని ఈనాడు జయ గీతములు పాడటానికి గల కారణము ఏమిటని చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పైన ఉదయించినాడు కనుక, మన పైన నిలిచి ఉన్నాడు కనుకనే ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. కాబట్టి ఒకప్పుడు మనలో నీతి లేదు, నీతి లేని మానీచ బ్రతుకులు, మా ఆయన యొక్క బ్రతుకులో నీతి లేదు, ఏమాత్రం కూడా యథార్థత లేనటువంటి జీవితంలో బ్రతుకులో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీతి లేని మానీచ బ్రతుకులు నీ యందు ఏమై చేయబడ్డాయంట, నీ యందు స్థిరముగా చేయబడ్డాయి ప్రభు. అందును బట్టి మా ప్రభువుని మేము హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువును గణపరచ బద్ధులమై ఉంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆయన రక్తం వలన ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ వచ్చారంట, నీతిమంతులుగా తెచ్చాడు. కాబట్టి ప్రభు అయిన యేసు రక్తముతో నిన్ను నన్ను కూడా నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్స్తూ వచ్చినాడు. ఆ కారణం చేతనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ యొక్క సమయంలో హృదయమారా కూడా ఆరాధించి ప్రభువుని గణపరచ బద్ధులమై ఉంటున్నాం. అలాగే ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయము 25, 26 వచనాలు కూడా చూస్తే, 3వ అధ్యాయము రోమాపత్రిక 3వ అధ్యాయములో చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 25, 26 వచనాల్లో ఏమున్నది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 3వ అధ్యాయంలో 25, 26 వచనంలో పూర్వము చేయబడినటువంటి, మరి క్లియర్గా మరి మాట్లాడుతున్నారు అన్నమాట. పూర్వము చేయబడిన పాపములను ఏమిటివి పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని, కాబట్టి క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా కాబట్టి ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానని నీతిమంతునిగా కాబట్టి తీర్చివాడునై ఉండుటకు ఆయన ఎలాగో చేశాడు. ఆయన ఎలాగూ చేశాడు అనమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగూ చేశారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీవు నేను కూడా మునుపు ఎలా ఉన్నామంటే, పూర్వం అనేటువంటి మాటలు ఇక్కడ వాడుతూ ఉన్నాడు. పూర్వము అనేటువంటి మాటలు మరి ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి పూర్వం మనం ఎలాంటి వారుగా ఉన్నాము అనేటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు, ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు పూర్వము అనేటువంటి మాటలను మరి ఆయన సంబోధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా మరి ప్రభు ఏం చేశారంటే, మరి పాపముకు నేను ఎలా ఉన్నావు అంటే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఏం చేశాడంట, ముఖ్యమైనటువంటి మాట, తన ఓరిమి వలన, ఓరిమి అంటే తన యొక్క ఓర్పు చేత, తన యొక్క దీర్ఘశాంతము చేత నిన్ను నన్ను కూడా దేవుడు అంట ఎవరు క్షమించారంట, దేవుడు తన యొక్క ఓరిమి వలన ఉపేక్షించినందున. కాబట్టి తన యొక్క ఓరిమి వలన నిన్ను నన్ను కూడా ఉపేక్షించినాడు. మనమైతే ఉపేక్షించాం కదా, మనమైతే అంత మాత్రం కూడా ఉపేక్షించకుండా వారికి తీర్పు తీరుస్తాము, కఠినమైనటువంటి శిక్షలు వేసేటువంటి వారు ఉన్నాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని. కాబట్టి ఏం కనపరచాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చాడంట, నీతిని కనపరచాలి. నీ ఎడల నా ఎడల కూడా దేవుని నీతిని కనపరచాలని దేవుడు తన ఓరిమిని ఆయన నీ ఎడల నా ఎడల కూడా కనుపరిచినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని ఈ సమయంలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ మరి బద్ధులమై ఉండాలి. కాబట్టి అటు విధంగా మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని
కనపరుస్తాం. కాబట్టి ఇదే అధ్యాయం 2వ అధ్యాయము 4వ వచనం కూడా చూస్తాం. రోమపత్రిక 2:4 కూడా చూస్తే 2వ అధ్యాయము 4వ వచనంలో ప్రక్కనే ఉన్నది చూడండి. కాబట్టి దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా అంటున్నాడు. కాబట్టి దేవుడు నీడల నాయడలు కూడా ఏం కలిగి ఉన్నాడంట? ఓరిమి కలిగి ఉన్నటువంటి దేవుడు ఏమంటున్నాడా? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు. కాబట్టి నేను కూడా మన యొక్క మనస్సు మార్చుకోవడం కొరకే దేవుడు తన యొక్క ఓరిమి కలిగి ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం చూపుతున్నటువంటి దేవుడు ఉన్నాడు. కనుకనే ఆయన నిన్ను ప్రేమించుచున్నాడని ఎరుగక. కాబట్టి ఈనాడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడే అనేటువంటివి అనేకులు ఎరిగేటువంటి వారుగా లేరు, ఎరగనటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు, ఇలాంటి పాపినైన నన్ను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటిది వారు ఎరుగక ఆయన రాయబడుతున్నది. అక్కడ రాయబడినటువంటి మాట చూస్తే మరి నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ఏం చేయాలంట? ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారంట? ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును సహనము రెండోది, మూడవది దీర్ఘశాంతమును తృణీకరించదువా అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీకు ఇస్తున్నటువంటి అక్కడ ఏమంటున్నా, దేవుని యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుకుంటున్నావో లేదో నిన్ను నీవు పరిశీలించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మరి అనుగ్రహము మారు మనసు పొందుటకు. ఏ మనసు ఇది? మారు మనసు మార్చుకోవడమే. కులం మార్చుకోవడం పడలేదు, మతం మార్చుకోబడలేదు, వస్త్రాలు అంతకన్నా కూడా మార్చుకోబడలేదు. కాబట్టి హృదయం మార్చుకోవాలి, హృదయమే మార్చుకోవాలి. హృదయం ఏమైనా మంచిదంటారా? హృదయం అన్నిటికన్నా కూడా ఘోరమైనది, అది వ్యాధి కలిగినదంట. ఆ యొక్క ఇర్మియా గ్రంథంలో రాస్తారు 17వ అధ్యాయంలో. కాబట్టి ఇలాంటి హృదయం కలిగినటువంటి వారిగా ఉన్నటువంటి పూర్వం నిన్ను నన్ను కూడా ప్రభు ఏం చేస్తున్నాడంట? తన ఓరిమి వల్ల ఉపేక్షించినాడు. ఆయన యొక్క ఓర్పు చేత, ఆయనకు సహనము చేత, ఆయన దీర్ఘశాంతం చేత. అందుకని ఈ మాటలు మరి రోమాపత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ యొక్క 4వ వచనంలో రాయించి పెట్టారన్నమాట. కాబట్టి దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ఒకవేళ నీవు ఈ సమయంలో తృణీకరిస్తున్నావేమో, దూరం నుండి దగ్గర నుండి వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. కాబట్టి నీ హృదయాన్ని ప్రభువుకి, నీ మనస్సుని మార్చుకో, నీ యొక్క మనస్సును మార్చుకో చాలు. మన యొక్క హృదయమును దేవునికి మన దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రం కాకుండా ఈరోజు మన వర్తమానం ఏంటంటే, మరి ఆరాధన తలంపులు నా గమనాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి కొన్ని మాటలు చూస్తూ వచ్చినప్పుడు, మహాదేవుడు, మన దేవుడు మహాదేవుడు, మహాకార్యం చేసేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచాలి. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుకుంటాం. 5వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుకుంటాం. ఎఫెసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు కొన్ని మాటలే ఈరోజు ఆయన యొక్క మరి ఈ మాటలు మాత్రమే చూస్తాం. ఎఫెసీలు రాసిన పత్రికలో చూస్తాం కదా, అక్కడ కూడా చూస్తే మనకు 5వ అధ్యాయంలో చూస్తారా, 5వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుంటాం. 5:7. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 7వ వచనంలో, ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే వ్యర్థమైన మాటల వలన, కాబట్టి వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచ నీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి అంటున్నాడు. ఎట్టి వారితో మనం పాలివారై ఉండాలంట? వ్యర్థమైన మాటల వల్ల. ఏ మాటలు ఇవి? వ్యర్థమైనటువంటి మాటలు. కాబట్టి వ్యర్థమైనటువంటి మాటలు మనం మాట్లాడుకోకూడదు, వారితో మనము పాలివారై ఉండకూడదు అంటున్నాడు. మాటల వల్ల ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనీయుకుడి. వ్యర్థమైన మాటల మూలకంగా మనకేం కలుగుతుందంట? మోసపోతాం కదా. ఈ మాటల మూలకంగా నిజమే కాబోలు మనం కూడా
మోసపోతాం. ఆనాడు అవ్వ మరి ఆదాము అవ్వల్ని దేవుడు మరి ఏదైనా మరి వనములో ఆ యొక్క మరి అరణ్యములు ఉంచినప్పుడు అవ్వ ఆ యొక్క సాతాను మాటలకు మోసపోయింది. కాబట్టి నా జీవితంలో కూడా మనం కూడా మోసపోతామేమో. అయితే ప్రభు అంటూ ఉన్నారు ఈ మాటలు చూస్తే, ఇటు వ్యర్థమైన మాటలు నీవు కూడా వింటే మరి క్రియల వలన దేవుని ఉగ్రతకు ఏం చేయబడతావు? దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. కాబట్టి ఒకవేళ అవిధేయత ఉంటే మరి నీవు దేవునికి విధేయుడిగా కాక అవిధేయుడిగా ఉంటే ఏం కలుగుతుందో ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ వస్తున్నాం కదా. మరి అలా ఏముండాలని చూస్తున్నాడు అక్కడ? అవిధేయులైన వారికి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు. కాబట్టి మనం అట్టి అవిధేయులైనటువంటి వారితో నీవు పాలివారై ఉండకు. పాలివారై అంటే సహవాసం కలిగి ఉండమాకు కదా, ఫ్రెండ్షిప్. కాబట్టి నా జీవితంలో మంచి ఫ్రెండ్స్తో మనము ఫ్రెండ్షిప్తో సహవాసం చేసినప్పుడు మంచి లక్షణాలు మంచివన్నీ కూడా మనకు అబ్బుతూ ఉంటాయి. అలాగే వ్యర్థమైనటువంటి మాటలు మరి ఎవడు కూడా మరి మాట్లాడతాడు, వాడు మిమ్మల్ని మోసపరుస్తాడు. కనుక మంచి ఫ్రెండ్షిప్ కలిగి ఉంటాం మరి ఎంతో మంచిదనమాట. కాబట్టి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుకోకూడదు అంటున్నాడు. మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి అంటున్నాడు. 8వ వచనం కూడా చదువుతాం కదా రోమాపత్రిక. కాబట్టి మీరు పూర్వమందు చీకటి ఉంటరి, ఇప్పుడైతే కాబట్టి ఎప్పుడైతే ప్రభువునందు మనము వెలుగై ఉన్నాం. కాబట్టి పూర్వం అయితే మన ప్రభువుని ఎరగని దినాల్లో ఎరగని మరి సమయంలో ఎరగనటువంటిది మరి రోజులలో మనం ఎలా ఉన్నామంట? మీరు పూర్వమందు చీకటి ఉన్నారు. కాబట్టి చీకటి దేనికి సాదృశ్యము? పాపమునకు లోకమునకు కూడా సాదృశ్యముగా మరి ఆ యొక్క చీకటి కనపడుతుంది. కాబట్టి ఒకప్పుడు నేను కూడా చీకటిలో ఉన్నాం, పాపములో ఉన్నాం. అయితే ప్రభు అనేసి క్రీస్తు వారు ఆయన చీకటి నుండి నన్ను కూడా ఏం చేస్తూ వచ్చారంట? ఆయన యొక్క మరి వెలుగులోనికి నన్ను కూడా తీసుకురావటం కొరకై, ఆయన యొక్క రక్షణని నీకు నాకు కూడా ఇవ్వటం కొరకై ప్రభు అనేసి క్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో తన ప్రాణమును మనకు అర్పించిన కారణం చేతనే మనకిటి రక్షణను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువును మనం గణపరచబద్ధులమంటున్నాం. కాబట్టి మీరు పూర్వమందు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే ఎప్పుడంట? రక్షించబడినప్పుడైతే, ఇప్పుడైతే ప్రభువునందు ఎలా ఉన్నాం? మనము వెలుగై ఉన్నాము అని దేవుని మాటలు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఒకప్పుడు చీకటిలో నీకు నాకు కూడా ఎంత మాత్రం కూడా మరి ఏమాత్రం కూడా దేవుని యొక్క ప్రేమను ఎరగనటువంటి వారిగా ఉంటూ మనము వ్యర్థమైనటువంటి మాటలతో వ్యర్థమైనటువంటి కబుర్లతో మనం కాలక్షేపం చేస్తూ మన సమయమును మన యొక్క ధనమును కూడా వృధా చేస్తూ వ్యర్థపరుస్తూ వచ్చాము. ఎప్పుడైతే ప్రభువునందు మనం విశ్వాసం ఉంచామో అప్పుడు నన్ను కూడా ప్రభు తన వెలుగును మన పైన ఉదయింపచేసినటువంటి వాడుకున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ సమయంలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని గణపరచబద్ధులమైన. కాబట్టి ఈ దినము మన సందేశం ఏంటంటే మహారక్షణ ఇచ్చినాడు. కాబట్టి ఒక్క మాటలో ఇన్ని తలంపులన్నీ కూడా మీ గమనానికి తీసుకొస్తా ఉన్నానమాట. కాబట్టి ఇట్టి మహారక్షణ ఇచ్చినటువంటి ప్రభువును మనం హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచబద్ధులమైన. అంత మాత్రం గలతీ సంఘానికి గలతీలు రాసిన పత్రిక 4:8 కూడా చదువుకుంటాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుకుంటాము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు గలతీ పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ కాలమంది అయితే, కాబట్టి ఆ కాలమందు ఏ కాలం అంటే దేవుణ్ణి మనం ఎరగనటువంటి కాలము, దేవుని తెలుసుకోనటువంటి కాలములో ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై
ఘోర నేల అని ప్రభుని యేసుక్రీస్తు వారు మరి ఆయన ప్రశ్నిస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి నీవు నేను కూడా మునుపు ఏ విధంగా ఉన్నాము అనేటువంటి మాటలు అంటున్నాడు. ఆ కాలం అందైతే అంటున్నాడు కదా. ఇక గలతీ పత్రిక గలతీ సంఘానికి రాస్తూ ఆ గలతీలతో ప్రభు మాట్లాడుతూ ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారై ఉన్నారు. కాబట్టి ఆ కాలంలో నీవు నేను కూడా మరి దేవుని ఎరగనటువంటి వారికి ఉన్నాం, దేవుణ్ణి తెలుసుకోనటువంటి వారికి ఉన్నాం. వీటి రక్షణ గురించి, మారు మనసు గురించి, పాప క్షమాపణ గురించి మనకు అసలు ఏమి కూడా ఏమాత్రం కూడా తెలియనటువంటి వారికి ఉన్నాం. ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకంట దేవుళ్ళు కాని వారికి నీవు నేను కూడా దాసులై ఉంటేరి. కాబట్టి దేవుళ్ళు కాని వారికి నీవు నేను కూడా ఎలా ఉన్నామంట? దాసులుగా ఉన్నామంట. ఆ కాలమందు ప్రభువుని ఎరగనటువంటి కాలంలో, మరి ప్రభువుని తెలుసుకునేటువంటి కాలంలో మరి మనం ఎలాంటి వారు ఉన్నాము అని చూస్తే దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి, నిజానికి వారు దేవుళ్ళు కాదు అయినా కూడా మనము మునుపటి కాలములో వారికి మనము దాసులుగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి దాసత్వము నుండి ప్రభు నిన్ను నన్ను కూడా విడిపించినాడు. నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకునేటువంటి కృపను దేవుడు మనకు, విశ్వాసమును దేవుడు అనుగ్రహించినాడు. ఆ కారణం చేత మన ప్రభుని హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ బద్ధులమై ఉంటున్నాం. అయితే 9వ వచనంలో ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు అంటున్నాడు. ఎప్పుడు? రక్షించబడిన తర్వాత. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని ఎలాగో ఉన్నామంట? ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. కాబట్టి దేవుడే నిన్ను నన్ను కూడా ఎరిగినటువంటి వాడుకున్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. నియమించుకున్నటువంటి కారణం చేత మరి దేవుడిని మనము ఆరాధించగలుగుతున్నాం. అందుకని ఆయన అంటున్నాడు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక మనం ఏం చేయాలంట? బలహీనమైనవి మొదటిది ఏంటంట? బలహీనమైనవి. రెండవది నిష్ప్రయోజనమైనవి మూల పాఠముల తట్టు మరలా ఎరగనేలా అని అక్కడ దేవుడు క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు. కాబట్టి నా జీవితంలో దేవుని ఒకసారి తెలుసుకున్నాము, ఎరిగినాము. దేవుడు నిన్ను నన్ను కూడా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా గుర్తించినాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు గనుక మరలా అంటున్నాడు. ఏర్పరచుకున్నాడు గనుక మరలా అంటే తిరిగి మరలా బలహీనమైనటువంటి వాటి కొరకు, నిష్ప్రయోజనమైనటువంటి మరి వాటిని మీరు మరలా మూల పాఠములతో మరలా తిరుగుతున్నారేమో, తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఘోరనేల. కాబట్టి మునుపటి వలె మరి విడిచిపెట్టినటువంటి పంది ఏం చేస్తుందంట? విడిచిపెట్టినది ఏం చేస్తుందంట? మరలా తినుద్ది. కాబట్టి అలాంటి వారికి కాకుండా కుక్క కూడా తన వాంతికి తిరిగినట్టుగా కదా, కడగబడిన పంది మరలా బురదలో దొరిలినట్టుగా. కాబట్టి దేవుడు తన యొక్క రక్తము చేత నిన్ను నన్ను కూడా తన యొక్క స్వరక్తము చేత ఆయన కడిగినాడు, శుద్ధీకరించినాడు. మరలా మనము ఆ యొక్క కడగబడిన పంది మరలా బురదలో దిగినట్టుగా మరి లోకంలో పాపంలో మరి ఉంటే ప్రభువుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు నీతిమంతురాలుగా చేశాడు కనుక మరలా అంటున్నాడు. అక్కడ చదవబడినటువంటి మాటలు చూస్తే మునుపటి వలె మరలా వాటికి దాసులై ఘోరనేల. కాబట్టి మునుపటి వలె మరలా వాటికి దాసులై ఘోరనేల. ఒకవేళ వాటికి మరలా దాసుడుకుంటున్నావేమో, వాటికి మూలపాఠముల తట్టు, బలహీనమైనటువంటి వాటి తట్టు తిరుగుతున్నావేమో, నీవు కూడా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రభువు నిన్ను నన్ను కూడా నీ ఎడల నా ఎడల కూడా తన యొక్క మహాదేవుడు, మహాకార్యం చేసినటువంటి దేవుణ్ణి ఒకవేళ మర్చిపోతున్నావేమో కనుక మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాము. మరి చెప్పబడినటువంటి మాటలను బట్టి అలాగే చూస్తే రోమపత్రికలో 2:8 కూడా చదువుకుంటాం. 2:8 కూడా చదువుకుందాము. అయితే ఇక్కడ అంటున్నాడు, భేదములు
భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి ఆయన ఉగ్రత. కాబట్టి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. దుష్కార్యములు చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి అలాగే గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగునంటున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మన గమనానికి తీసుకొస్తున్నట్టు మాటలు మరి ఏ విధంగా ఉన్నాయని చూస్తే, అయితే భేదములు పుట్టించి, కాబట్టి ఈనాడు మనుషులు ఎలాంటి వారు ఉన్నారంట, భేదములు పుట్టిస్తున్నారంట. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, దేనికి లోబడక, సత్యానికి లోబడక అసత్యానికి లోబడుతూ ఉన్నారు. ఒకవేళ అలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను కూడా రక్షించినాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, మరి నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపడు అంటాడు. కాబట్టి ఇలాంటి వారికి మనం ఉన్నామేమో, ఒకవేళ మనం పరిశీలన కూడా చేసుకుందాము. కాబట్టి ఈ ప్రభు అంటున్నాడు, మరి చూస్తూ వచ్చినప్పుడు మన దేవుడు ఎలాంటి దేవుడు, మహారక్షణను ఇచ్చినటువంటి దేవుడు, మన మీదకి ఇంకా ఉగ్రతను మనం మరలా తెచ్చుకుంటున్నామేమో కనుక మనం పరిశీలించుకుందాం. కాబట్టి అటు విధంగా ప్రభువుకి మనం విధేయులుగా ఉన్నామో లేదో. అందుకని చివరిగా ఒక మాట చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 5:10 చదువుకుని మనం ముగించుకుంటాం. 5వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుంటాం. అక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించుకున్నప్పుడు 5:10లో చదువుకుంటే, మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణకు మన దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట, కారకుడైనాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి ఎందుకు మన ప్రభువుని ఆరాధించాలి? ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ ఏమి ఇచ్చాడంట, దేవుడు తనకు విధేయులైనటువంటి వారికి, తన మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు నిత్య రక్షణకు వారికి కారకులుగా చేశాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఒకప్పుడు ఇటు నిత్య రక్షణ మనకు తెలియదు కదా, మనం ఆచార భక్తి, అలవాటు భక్తిలో, నామకార్థ భక్తిలో ఉంటూ వచ్చాము. అయితే ప్రభు అంటున్నారు ఇక్కడ, దేవుని చేత పిలువబడి తనకు విధేయులైనటువంటి వారికి దేవుడు మనకు ఏం చేస్తూ వచ్చారంట, నిత్య రక్షణకు కారకుడుగా ఉన్నాడు. అందును బట్టి మన ప్రభువుని ఈ సమయంలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరుచుదాం. అటు విధంగా కొంత సమయం మనము ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తాం.